తెలిసో తెలియడు గొర్రె కాబట్టి వాడు అమ్మాయి వచ్చిందని ఉరికేస్తా ఉంటాడు. మనం ఏమో చేద్దామని వాడు ఉరికేస్తా అంటే బట్టి గుంజి ఒక దందన అటు పోతే ఇటు పోతే, ఎందుకంటే వాడికి తెలియదు, మనకు తెలుసు పాయింట్స్ ఎక్కడ కొడితే వాడి కింద పడుతుంది. మన బాడీ వెనకాల పోవాలి. ఓకే, ఇక్కడ ఇంత స్పేస్ ఉన్నది. మన రైట్ హ్యాండ్ తోని తన రైట్ హ్యాండ్ పట్టుకోవాలి ఫస్ట్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోని రైట్ హ్యాండ్ పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోవద్దు, ఇట్లకెళ్ళి పట్టుకోవద్దు, మళ్ళీ కింద నుంచే సేమ్ ఇది ఏ డైరెక్షన్ అయితే పట్టుకున్నామో సేమ్ అదే డైరెక్షన్ లో మళ్ళీ పట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే టర్న్ కావాలి. ఒకవేళ ఆపోనెంట్ వీక్ ఉన్నాడు అనుకో, మీరు ఇక్కడనే టిచ్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఉంటే పట్టుకో. మళ్ళీ ఒకసారి 1 2 టర్న్ కావాలి. ఇక్కడ మీ రైట్ లెగ్ తన రైట్ లెగ్ దగ్గర వేయాలి ఇక్కడ. ఓకే, తర్వాత నైఫ్ పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బ్రేక్ చేయాలి. ఇట్లా ముందు వాంగుతారు, ఇట్లా అవునా, ఇట్లా ముందు పోవడానికి ట్రై చేస్తారు. రైట్, ముందు పోవద్దు. ఫస్ట్ జుట్టు పట్టుకున్న తర్వాత కొంచెం వెనుకకు తీసుకోవాలి, ఎందుకంటే మోషన్లు ఉంటాడు. సో మనము అప్పుడు ఏమైందంటే గట్టిగా బలంగా దాని ఒక గ్రిప్ ని బలంగా పట్టుకున్నప్పుడు ఏమైందంటే ఇంకా ఫోర్స్ గా వెనుకకు తీస్తూ ఉంటాడు. సో మనం దానికి లూజ్ వదిలిపెట్టినాం అనుకో, తన హ్యాండ్ కూడా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లున్నది హ్యాండ్ కొంచెం ఫ్రీగా. ఓకే, కొంచెం వరకే ఉంటుంది. నెక్స్ట్ మీ టూ హ్యాండ్స్ తన హ్యాండ్ పట్టుకోండి. ఇట్లా పట్టుకున్న తర్వాత రైట్ కి టర్న్ కావాలి. ఓకే, రైట్ కి నేను వెళ్తా ఉంటా, తను నన్ను క్యాచ్ చేస్తుంది. జస్ట్ 3 సెకండ్లో దీన్ని డిఫెండ్ చేయాలి మనం. ఓన్లీ 3 సెకండ్స్. కమ్ ఫస్ట్. ఏమైతే హ్యాండ్స్ ఇక్కడ ఉంటాయి వాళ్ళకి, రైట్, మనం ఇట్లా ఈజీగా పైకి వెళ్ళి తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ తన ఎల్బో జాయింట్ దగ్గర ప్రెస్ చేయాలి.